రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆయన స్వయంగా నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడం, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి స్వయంగా బావ కావడంతో అనేక అంశాల్లో ప్రాధాన్యత దక్కుతోంది. కానీ రాజమండ్రి నగర ఓటర్లలో మాత్రం క్రమంగా నమ్మకం సడలిపోతుందా అనే అభిప్రాయం బలపడుతోంది. ఆయన ధోరణి మూలంగా ఇటీవల కాలంలో అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకు తోడుగా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు కూడా పలు వివాదాలకి కేంద్రంగా మారుతున్నారు. అటు ఆదిరెడ్డి వాసు, ఇటు ఆదిరెడ్డి అప్పారావు ఇద్దరి ధోరణి మూలంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న రాజమండ్రి నగరంలో బలం కోల్పోయే ప్రమాదం దాపురిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. గడిచిన 3 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నగరంలో గెలుస్తూ వస్తోంది. 2014లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. 2019లో ఆదిరెడ్డి వాసు భార్య ఆదిరెడ్డి భవానీ గెలిచారు. 2024లో స్వయంగా భవానీని పక్కన పెట్టి వాసు రంగంలోకి వచ్చి విజయం సాధించారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి కొత్త ఎమ్మెల్యే అందుకు భిన్నంగా తానేదో మొత్తం రాజమండ్రి నగర టీడీపీ వ్యవహారాలకి ఆద్యున్నట్టుగా సాగుతున్నారు అనే మాట వినిపిస్తోంది. అందుకే టీడీపీలోని ఒక వర్గం, ముఖ్యంగా టీడీపీకి బలమైన పునాదిగా ఉండే కమ్మ కులస్తుల్లో కొత్తలు పెరుగుతున్నాయి. కమ్మ కులస్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఇది ఆదిరెడ్డి వాసుకి సమస్యగా మారబోతోంది. అదే సమయంలో విపక్షం కూడా అనైక్యత ఉన్నప్పటికీ ఆదిరెడ్డి వాసు విషయంలో దూకుడుగా సాగుతోంది. ఇది ఆదిరెడ్డి వాసుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ఆదిరెడ్డి అప్పారావు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో వేలెట్టారు. ఒక ఎక్సైజ్ ఎస్ఐ భార్యకి ఎస్ఐకి మధ్య ఉన్నటువంటి తగాదాలో ఆయన తల్లిని రంగంలోకి తీసుకొచ్చి ఆమెతో ఫోన్లో మాట్లాడినటువంటి ఉదంతం పెద్ద దుమారానికి కారణమయ్యింది. నేరుగా ఎస్సీ జాన్ అనేటువంటి వ్యక్తిని ఎలా ఇంట్లో పెట్టుకుంటావు అనేటువంటి ఆరోపణ చేయడంతో ఎస్సీల మీద ఆదిరెడ్డి అప్పారావు నోరు పారేసుకున్నారు అనే విషయం బయటకు వచ్చింది. ఆ వీడియో లీక్ కావడంతో ఒక మహిళని బెదిరిస్తున్నటువంటి తీరు, ఎక్సైజ్ ఉద్యోగం తీసేస్తాననేటువంటి వ్యవహారం, జాన్ అనేటువంటి వ్యక్తిని కులం పేరుతో దూషించడం, ఇవన్నీ పెద్ద స్థాయిలో దుమారానికి కారణమయ్యాయి. ఈ సమయంలో ఆదిరెడ్డి వాసు వ్యవహార శైలికి తోడు ఆదిరెడ్డి అప్పారావు కూడా మొత్తంగా పరువు తీసేసేటువంటి పరిస్థితి రావడంతో రాజమండ్రి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. బలమైన నియోజకవర్గంలో పార్టీ పరువు కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఇద్దరూ కలిసి మరింత అబాసుపాలు చేసేలా పరిస్థితిని తీసుకొస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల ముంగిట ఇలాంటి పరిస్థితి చాలా పెద్ద తలనొప్పిగా మారబోతోంది. రాజమండ్రిలో ఎస్సీల ప్రాబల్యం గణనీయంగా ఉంటుంది. ఎస్సీలు ప్రభావితం చేయబోయే డివిజన్లు అత్యధికంగా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఎస్సీ కులస్తులను ఉద్దేశించి ఆదిరెడ్డి అప్పారావు చేసినటువంటి కామెంట్స్ కారణంగా ఎస్సీల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్య మారేందుకు అవకాశం ఉండొచ్చు అనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదిరెడ్డి వాసు రంగంలోకి దిగి ఎక్సైజ్ భార్యతో మీడియా సమావేశం పెట్టి ఈ వివాదాన్ని మరింత రాజేసే ప్రయత్నం చేసినటువంటి వైనమే ఆసక్తికి కారణంగా మారుతోంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించి సమస్యని సెటిల్ చేసి శాంతింపజేయడానికి బదులుగా మరింత రాజేయడానికి తగ్గట్టుగా స్వయంగా ఎమ్మెల్యేనే కారణమవుతున్నారన్న అభిప్రాయం కనిపిస్తోంది. ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎస్సీ కులస్తుల్ని చిన్నచూపు చూశారనేటువంటి ప్రచారం బయటికి రావడం, ఈ నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ వ్యవహారాన్ని బయటికి లాగే ప్రయత్నం ఆదిరెడ్డి వాసు చేయడం అన్నది చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. స్వయంగా టీడీపీ నేతలే ఎస్ఐ భార్యతో మీడియా సమావేశం పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల్ని ఏకరువు పెట్టే ప్రయత్నం వరకు తీసుకెళ్లారు. దాంతో ఈ వ్యవహారంలో ఆదిరెడ్డి అప్పారావు తీరు ఆదిరెడ్డి వాసుకి సమస్యగా మారడం, ఆదిరెడ్డి వాసు సమస్యను పరిష్కరించుకోవడానికి బదులుగా మరింత రాజేయడానికి కారణం కావడం, ఇదంతా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చే వ్యవహారంగా తయారవుతుంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ఆదిరెడ్డి వాసుని మరింత చికాకు పరిచే దిశలో ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఒక ఎక్సైజ్ కుటుంబంలో మొదలైనటువంటి వివాదం
రాజకీయ రంగు పులుముకుని ఇప్పుడు కుల రూపం కూడా దాల్చి ఆదిరెడ్డి వాసుకి సమస్యగా మారుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ మరింత రాజేయాలనేటువంటి దిశలో ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆ వీడియోని వైరల్ చేయడం, మరింతగా ప్రచారం చేయడం, అదే సమయంలో ఇప్పుడు ఆ వీడియో ఆడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో దానికి మరింత తగ్గట్టుగా ఆదిరెడ్డి వాసు వ్యవహరించడం, ఇదంతా రాజమండ్రిలో చిన్న కుటుంబ కలహాన్ని ఎంత రాజకీయ రచ్చగా మారుస్తున్నారో, అందులో తెలుగుదేశం పార్టీ పరువుని ఎంతగా తీసేస్తున్నారో అనే అనుమానం టీడీపీ నేతల్లో శ్రేణుల్లో బలపడుతుంది. మరి దీన్ని ఆదిరెడ్డి వాసు గ్రహిస్తారా? చిన్న చిన్న వివాదాలను కూడా రోడ్డుకు లాగి తగాదాలకు కారణంగా తన తండ్రే మిగిలి తెలుగుదేశం పార్టీ పరువు తీసేసే పరిస్థితి వస్తుంటే అధిష్టానం దగ్గర తనకు ఉన్నటువంటి గుర్తింపు రీత్యా ఎటువంటి సమస్య రాకపోయినా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్ళుబెక్కడం, అది ఆదిరెడ్డి కొంప ముంచేసేదాకా సాగడం కూడా జరగవచ్చు అనే అభిప్రాయం చాలా మంది నోట నుంచి ఇప్పుడు వినిపిస్తుంది.